సన్ స్క్రీన్ వాడుతున్నప్పుడు మనకి నలుపు తగ్గకుండా మనకి ఉన్న నలుపు మనకి కంట్రోల్ చేయడానికి అనేది హెల్ప్ చేస్తుందండి. నైట్ టైం సీరమ్స్ కూడా చెప్తూ ఉంటారు. సాలిసిలిక్ యాసిడ్, నియాసినమైడ్ సీరమ్స్, కోజిక్ యాసిడ్ సీరమ్స్ ఇలాంటి అనేకమైన సీరమ్స్ ఉంటాయన్నమాట. ఈ అనేకమైన సీరమ్స్ వాడుతున్నా కానీ నాకు బెనిఫిట్ అంతగా రావట్లేదు అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. ఫస్ట్ అసలు మీ స్కిన్ టైప్ ఏంటి, అసలు మీ స్కిన్కి డ్యామేజ్ ఏ విధంగా జరిగింది అనే దాని గురించి అని మనం చూడాలండి. స్కిన్కి మనకి ఏ విధంగా డ్యామేజ్ జరిగింది అనే దానికి మనం గమనిస్తూ అసలు దానికి సన్ స్క్రీన్ ఒక్కటే సరిపోతుందా, లేకపోతే మనకి ఎటువంటివైనా సీరమ్స్ వాడాలా, వైటమిన్ సి సీరమ్స్ వాడాలా, నియాసినమైడ్ సీరమ్స్ వాడాలా, లేకపోతే గ్లూటథైన్ ఫేస్ వాష్ వాడాలా, ఇలాంటి అనేకమైన కాంబినేషన్స్ మేము ఆలోచించాల్సిన అవసరం ఉంటుందండి. అలానే వీటితో పాటు మనకి ఆస్టజాంథిన్, రెస్వెరాట్రాల్, అలానే గ్లూటథైన్, వైటమిన్ సి కాంబినేషన్ ఉన్న టాబ్లెట్స్ ని వాడుతూ ఉంటే మనకి యాంటీ ఆక్సిడెంట్ ఎఫెక్ట్ అనేది బాగా హెల్ప్ చేస్తూ ఉంటుంది. అసలు యాంటీ ఆక్సిడెంట్స్ ఏంటి, ఈ సీరమ్స్ ఏంటి, ఏ విధంగా పని చేస్తాయి అనే దాని గురించి అని చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే యాంటీ ఆక్సిడెంట్స్ అనేటివి చాలా మంచిగా బెనిఫిట్స్ అనేటివి వస్తూ ఉంటాయి. ఆక్సిడేషన్ అనేది ఎప్పుడు కూడా అల్ట్రావైలెట్ లైట్ రేడియేషన్ తగలటం తోటి వచ్చేస్తూ ఉంటుంది. చర్మంలో ఎప్పుడు నేను చెప్తాను కదండి, పైన పొర కింద పొర అని అంటాం కదా. పైన పొరని ఎపిడర్మిస్ అని అంటాం, కింద పొరని డర్మిస్ అని అంటాం. అల్ట్రావైలెట్ లైట్ ఎప్పుడైతే వచ్చేస్తుందో చర్మంలో ఉన్న కణాలని డ్యామేజ్ చేసుకుంటూ లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది. అక్కడ నల్ల కణాలు మెలనోసైట్ అనేది మెలనిన్ అనే పదార్థాన్ని ప్రొడక్షన్ చేస్తుంది. ఈ మెలనిన్ ఒక లేయర్ లాగా ఫామ్ అయి, ప్రొటెక్టివ్ లేయర్ లాగా ఫామ్ అయి అల్ట్రావైలెట్ లైట్ వచ్చినప్పుడు దాన్ని అక్కడ హోల్డ్ చేసేసి అబ్జర్వ్ చేసేసుకుంటుంది. ఒకవేళ మెలనిన్ అనేది పైన పొరలో ఎపిడర్మిస్లో లేకుండా ఉంటే కిందికి లోపలికి వెళ్ళిపోయి చర్మంలో విపరీతమైన ఫోటో డ్యామేజ్ అనేది తీసుకొస్తూ ఉంటుంది.